తెలంగాణ కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డిని ప్రముఖులు కలుస్తున్నారు. అంతేకాకుండా వివిధ రకాల ఉన్నతాధికారులతో బిజీగా గడుపుతున్నారు. అన్ని శాఖల మీదుగా రివ్యూలు చేస్తూ వాటి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్. అంతేకాకుండా సిఐ ప్రతినిధులతోనూ సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహారావును మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్కు నరసింహన్ అభినందనలు తెలిపారు. సచివాలయంలో వరుస భేటీతో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. సచివాలయంలో కాన్ఫరెన్షియల్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్లు పలు సూచనలు చేశారు. ఓయూలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు జూన్లో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను పూర్తిగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఛాంబర్ను ముట్టడించారు. ఈ సందర్భంగా మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు జూన్ నెలలో స్కాలర్షిప్లు అప్లై చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించాలని కోరారు. అయితే ప్రిన్సిపల్ స్పందిస్తూ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జూన్ జూలై నుంచి కాదు, అక్టోబర్ నుంచి పే చేసుకోవాలి, అక్టోబర్ నుంచి అప్లై చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వాళ్ళేమో సార్ చెప్పడానికి విద్యార్థి నిధులకు వస్తున్నటువంటి ప్రభుత్వం నుంచి వస్తున్న స్కాలర్షిప్ మనం ఎవరు ఆపుకోవడానికి మనకి ఎలాంటి రైట్ లేదు. ప్రభుత్వం ఇస్తుంది, మనం ఇక్కడ ఆప్ చేయడానికి రైట్ లేదు. రెండోది, గత సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైతే వాళ్ళు కొన్ని మిస్టేక్ల వల్ల తక్కువ స్కాలర్షిప్ ఏదైతే వచ్చిందో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని పూర్తి స్కాలర్షిప్ వచ్చే విధంగా మీరు చొరవ తీసుకోవాలి. అదేవిధంగా కూడా సైన్స్ కాలేజీ, ఆర్ట్స్ కాలేజీ బేస్డ్ ఇవైతే ఉన్నాయి సార్. మహేశ్వరం మండల పరిధిలో 60 మందికి మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశ మందిరంలో ఎంపీపీ సునీత ఆద్యానాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మహేశ్వరం మండలానికి సంబంధించిన 32 మంది లబ్ధిదారులకు తుక్కుగూడ మున్సిపాలిటీకి చెందిన 28 మందికి 60 లక్షలపై చిలుకు నిధులు చెక్కులను అందజేశారు. ఆడబిడ్డ పెళ్లికి మేనమామలాగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ కోణంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ప్రవేశపెట్టారని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గతంలోనే మంజూరైన కోడ్ రావడంతో అగిన చెక్కుల పంపిణీ చేపడుతున్నట్లు వెంటనే ఖాతాలో జమ చేసుకోవాలన్నాడు. 7.5 ఏళ్లలో మహేశ్వరం మండలంలో 2345 మందికి 20,65,75,000 రూపాయలు ఈ పథకం కింద అందిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా కుల, మత, ప్రాంత రాజకీయాలతో సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు. 16,000 మందికి మహేశ్వరం నియోజకవర్గంలో అందించడంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు. మానవీయ కోణంలో ఆలోచించి దూరదృష్టితో పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఈ పథకాన్ని కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. తద్వారా సమాజంలో భారీగా మార్పులు వచ్చాయన్నారు. బాల్య వివాహాలు పూర్తిగా తగ్గిపోగా యూనివర్సిటీలో అమ్మాయిలతో నిండాయన్నారు. కాకతీయ, ఉస్మానియా, తెలంగాణ యూనివర్సిటీలో 70 నుంచి 80% వరకు పూర్తిగా అమ్మాయిలతో నిండిపోయాయన్నారు. అదేవిధంగా ఇంటికి మిషన్ భగీరథ ద్వారా ఆడబిడ్డల గౌరవం పెంచేందుకు కృషి చేశామని పేర్కొన్నారు. ఏదో చిన్న సాయం ఎక్కడి నుండి వచ్చినా కూడా తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారు అనేది మనకందరికీ తెలుసు. మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా, పేద మధ్యతరగతి వాళ్ళకి కనీసం పుస్తమెట్ట ఎవరైనా చేపిస్తే చాలు, కొంత హెల్ప్ అవుతుంది అనుకునే కుటుంబాలు కోకొల్లలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి కేసీఆర్ గారు చాలా పెద్ద ఆలోచనతోని ఒక మానవీయ కోణంలో ఉన్న ఈ పథకాన్ని తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచారు. అయితే ఎన్నికల కన్నా ముందే ఈ చెక్కులు రావడం జరిగింది, కానీ కోడ్ రావడంతో వెనుకనే పెండింగ్ పెట్టుకోవడం జరిగింది. కోడ్ ఎలక్షన్ అయిపోయినాక ఇదంతా అయిపోయిన తర్వాత ఈరోజు మీకు ఇవ్వాలని డిసైడ్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. మీకు అందరికీ ఎవరి పేరు మీద అయితే చెక్ అందుకుంటున్నారో వాళ్ళు, ఆ పిల్లలు సుఖ సంతోషాలతో ఉండాలని, భగవంతుడు వాళ్ళకి మంచి జీవితాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కేసీఆర్ గారు నిజంగానే నేను మన మండలి లెక్క చూస్తున్నా. 7.5-8 సంవత్సరాలు అయింది ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకొచ్చి. మన మండలంలోనే ఎంతమందికి ఇచ్చినామో ఏ సంవత్సరాలు అనేది మన ఎంఆర్ఓ గారు ఒక డాటా ఇచ్చున్నారు. అంటే 7.5 సంవత్సరాలలో 2,345 మందికి మన ఒక్క మహేశ్వరం మండలం, అంటే తుక్కుగూడ మహేశ్వరం కలిపి వస్తుంది రెవెన్యూ మండలం. ఈ రెండుట కలిపి 2,345 మందికి 20,65,72,000 రూపాయలు ఇచ్చారు. ఇది నేరుగా మధ్యలో ఎవరు లేకుండా, పార్టీలకు సంబంధం లేకుండా, కులాలకు సంబంధం లేకుండా మీకు అందరికీ కూడా ఒక చిరు కానుకలాగా, ఒక మేనమామలాగా
కేసీఆర్ గారు 20 కోట్ల రూపాయలు ఒక మన మహేశ్వర మండలంలోనే వేశారంటే దాని వెనకాల ఆలోచన ఎంతో గొప్పగా ఉందని ఒకసారి మనవి చేస్తా ఉన్నాను. ఏ నాయకుడు వచ్చి మీ దగ్గర అప్లికేషన్ తీసుకోలేదు. మీరు అప్లికేషన్ ఇస్తే చాలు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇమీడియట్ గా మా దగ్గర పంపించి సంతకం తీసుకొని అంత గొప్పగా పనిచేసిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఒకసారి చెప్పండి. అన్ని రంగాల్లో వెనుకబడిన మృతురాజులను బీసీటీ గ్రూప్ నుంచి ఏ గ్రూప్లోకి మార్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ ముద్రాజ్ వేదిక నాయకులు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం ముద్రాజులను బీసీ గ్రూప్లో చేర్చేందుకు కార్యాచరణను చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కోరారు డాక్టర్ గుండ్లపల్లి శ్రీనివాస్ ముద్రాజ్. ఉద్యోగాల కల్పన నోటిఫికేషన్ వెలువడుతున్న తరుణంలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. కోకాపేటలో 2018 జీవో నెంబర్ 4 ద్వారా ముద్రాజ్ భవనానికి 5 ఎకరాల స్థలాన్ని 5 కోట్ల రూపాయలకు కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. దీనికోసం నిధులు కేటాయించి పూర్తి చేయాలన్నారు. ముద్రాజ్ సమాజం నుంచి ఒకే ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలో స్థానం కల్పించి ముద్రాజులను గౌరవించాలని సీఎం రేవంత్ రెడ్డి శ్రీనివాస్ ముద్రాజులు కోరారు. ఈరోజు జనాభాలో అత్యధికంగా ఉన్నటువంటి ముద్రాజు బిడ్డలు ఈరోజు పార్లమెంటు రాబోయేటటువంటి పార్లమెంటు స్థానంలో అన్ని పార్టీలు, భారతీయ జనతా పార్టీ కానీ, బారాస కానీ, అదేవిధంగా కాంగ్రెస్ కానీ, బీఎస్పీ కానీ, జాతీయ పార్టీలు కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ ముద్రాజులకు కూడా 3 లోక్సభ స్థానాలను కేటాయించాలని చెప్పి ఈ వేదిక ద్వారా మేము ఈ పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు గతంలో సికింద్రాబాద్ నుండి ఒక జాతీయ పార్టీ నుండి ఇప్పుడు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నోటిఫికేషన్ వస్తా ఉన్నాయి కాబట్టి ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి కూడా వచ్చి దాదాపు సంవత్సర కాలం దాటింది. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు దీనిపై చొరవ చూసి ఖచ్చితంగా బీసీ కమిషన్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క బీసీ యొక్క సమస్యను వెంటనే నెరవేర్చాలని వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ముఖ్య ఒక విషయాన్ని పెద్దలు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. కోకాపేటలో 2018 సంవత్సరంలో జీవో నెంబర్ 4 ద్వారా ముద్రాజులకు 5 ఎకరాల స్థలాన్ని, అదేవిధంగా 5 కోట్ల రూపాయలు. గుంటూరులో నిర్వహించే మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభకు అనుమతి ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణి వహిస్తోందని ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. జాతీయ మహాసభకు అనుమతి ఇవ్వకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. గుంటూరులో నిర్వహించాలనుకున్న మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభకు అనుమతి ఇవ్వకుండా నిరంకుశంగా ప్రవర్తిస్తున్న ఏపీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ ట్యాంక్బండ్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మహాజన సోషలిస్టు పార్టీ హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు టీవీ నరసింహారావు హాజరై మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం తీరుకు ఖండించారు. ఆంధ్రప్రదేశ్లోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ నిర్వహించాలని మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మేము ఈరోజు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాదిగల పట్ల చాలా నిరంకుశత్వంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అణచివేయాలన్న ధోరణితో వాళ్ళు అవలంబిస్తూ పర్మిషన్ నిరాకరించడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుకు నిరసనగా మేము ఈరోజు ఈ యొక్క నిరసన ధర్నాన్ని చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని ఒకటే హెచ్చరిస్తున్నాం, మీ మీటింగ్ పెడతా అన్నది నీ తాడేపల్లి ప్యాలెస్లో కాదు. జగన్మోహన్ రెడ్డి విద్యార్థులు ఉండే, మాదిగ విద్యార్థులు ఉండే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మేము మీటింగ్ పెట్టడానికి మేము అనుమతి కోరినాం. ఒక తాడేపల్లి ప్యాలెసో లేకపోతే ఇక్కడ ఉన్న లోటస్ పండ్లో మీటింగ్ పెడతామని అడగలేదు. ఖచ్చితంగా నీ వైఖరి మార్చుకోవాలి. రాబో రోజులలోనే ఖచ్చితంగా నువ్వు మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాం. లేకపోతే ఇంతకుముందు మహాధర్నాను నిర్వహించడం జరిగింది. యూనివర్సిటీలో విద్యార్థులు పెట్టుకునే మీటింగ్లకు అనుమతి ఇవ్వకపోవడం, ప్రజాస్వామిక హక్కులను కాలరాయడం, రాజ్యాంగ హక్కులను కాలరాయడం. యూనివర్సిటీలు విద్యార్థుల కేంద్ర బిందువులు. మరి అట్లాంటి యూనివర్సిటీలో మాదిగ విద్యార్థులు మేము జాతీయ మహాసభ నిర్వహిస్తామని చెప్పేసి అనుమతి కోరితే అనుమతి ఇచ్చి సహకరించాల్సినటువంటి యూనివర్సిటీ యాజమాన్యాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల మీటింగ్ పెట్టుకోకుండా ప్రజాస్వామిక హక్కులను కాలరాయడం అనేది సిగ్గుచేటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సంఘటన మీద తక్షణమే ఆయన వైఖరిని మార్చుకొని ప్రజాస్వామ్యాన్ని యూనివర్సిటీలో పునరుద్ధరించే విధంగా, మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను నిర్వహించడం కోసం అనుమతించే విధంగా తన పరిపాలన కొనసాగించాలని సందర్భంగా మేము స్పష్టం చేస్తున్నాం. కేంద్రంగా ఉండే విద్యార్థుల అధ్యయనం జరిగే, పరిశోధన జరిగే విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల జాతీయ మహాసభకు మీరు అనుమతి నిరాకరించారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత నిరంకుశ వైఖరి కొనసాగుతుందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
జరిగింది. అక్కడ ఉన్నటువంటి మా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు, వీసీ గారిని, పట్టేటి రాజశేఖర్ గారిని, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి గారిని. నాచారంలో సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కుమరయ్య, పల్లవి దంపతుల ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కుమరయ్య, పల్లవి దంపతుల ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో శ్రీ తిదండి చిన్నజీయర్ స్వామి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ భక్తులు పాల్గొన్నారు. సేలింగంపల్లి డివిజన్ మియాపూర్ డిపో 2లో ఘనంగా వనభోజనాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హాజరయ్యారు. అనంతరం విధి నిర్వహణలో అద్భుతంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను ఆయన సన్మానించారు. టీఎస్ఆర్టీసీలో వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉన్నారు ఎండీ సజ్జనార్. ఉద్యోగాలు అందరూ స్నేహపూర్వకంగా వాతావరణంలో కలిసి వనభోజన కార్యక్రమం చేసుకోవడం మంచి పరిణామమన్నారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తారని వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహాలక్ష్మి అనే పథకం అద్భుతంగా అమలవుతుందన్నారు. మహిళలు ఆర్టీసీ ప్రయాణం చేసేటప్పుడు ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకొని సిబ్బందికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అడిషనల్ డీసీసీ వేణుగోపాల్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. యాజమాన్య తరఫు నుంచి వనభోజనం కార్యక్రమం 3వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని భాగంగా ఈరోజు మియాపూర్ డిపోకు నేను, మన అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ వేణుగోపాల్ రెడ్డి, మన ఇన్స్పెక్టర్ కిరణ్ కుమారు, మన ఈడీసు, ఆర్ఎంస్ ఆఫీసర్స్, మన సిబ్బందితో కలిసి ఇక్కడ వనభోజనం కార్యక్రమం అటెండ్ చేయడం జరుగుతుంది. చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో మనం ఈ ఒక వనభోజనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గత ఒక 3-4 మంత్స్ నుంచి అనుకుంటున్నాను ఈ ఒక వనభోజనం కార్యక్రమం చేయాలి. ఎందుకంటే మన సిబ్బంది బాగా అంటే బాగా కష్టపడుతున్నారు. అది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్న ఒక చారిత్రాత్మక నిర్ణయం. మహాలక్ష్మి ఉచిత ప్రయాణం మహిళలకి, ఆడపిల్లలకి, థర్డ్ జెండర్కి చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. ఒక స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా స్ట్రెస్ ఫ్రీ చేసి వాళ్ళు ఒక ఉల్లాస కల్పించడానికి ఈరోజు ఇక్కడ మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మన సిబ్బంది కూడా చాలా ఉల్లాసంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మా సిబ్బంది ఈ మహాలక్ష్మి పథకం ఇంప్లిమెంట్ చేయడంలో చాలా కష్టపడుతున్నారు. వాళ్ళందరూ కూడా నా తరపు నుంచి, మన యాజమాన్య తరపు నుంచి పేరుగా అభినందిస్తున్నాను. అదేవిధంగా మన సిబ్బందితో పాటు మహిళా ప్రయాణికులు, ఆడపిల్లలు, థర్డ్ జెండర్ వాళ్ళు కూడా బాగా మనము ఈ ఒక స్కీమ్ నుంచి లబ్ధి పొందారు. వాళ్ళందరూ కూడా మా బస్సులో ప్రయాణం చేసేందుకు కూడా వాళ్ళ పేరు అభినందిస్తూ, మన సిబ్బందితో మాట్లాడినప్పుడు అక్కడక్కడ చూశాను చాలా మంది మహిళలు కూడా వచ్చి వాళ్ళు ఆసుపత్రి ప్లస్ వాళ్ళ ఆరోగ్య సమస్య గురించి కూడా విజిట్ చేస్తారని చెప్పి తెలిసింది. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయము. సో దాని భాగంగా కూడా మహిళలు మన బస్సులో ప్రయాణం చేసినప్పుడు ఇప్పుడు కూడా కొంత మన కండక్టర్స్, డ్రైవర్స్తోని ఈ ఒక జెరాక్స్ ఐడి కార్డు చూపించడము, కలర్ ఐడి చూపించడము, లేదంటే ఐడి లేకుండా ప్రయాణం చేస్తున్నారు. దానివల్ల చాలా ఒక ఘర్షణమైన వాతావరణం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మల్కాజ్గిరి డీసీపీగా పద్మజారెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా డీసీపీ పద్మజారెడ్డికి అధికారులు స్వాగతం పలికారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులకు బదిలీ చేసింది. ఇందులో భాగంగా మల్కాజ్గిరి డీసీపీగా పద్మజారెడ్డి నియమించింది. ఈ సందర్భంగా డీసీపీగా బాధ్యతలు చేపట్టారు పద్మజారెడ్డి. ఎన్నికల ముందే ఎక్సైజ్ శాఖలో జరిగిన ఇన్స్పెక్టర్ల బదిలీలలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. నాంపల్లిలోని ఆబ్కారీ భవన్లో ఎక్సైజ్ శాఖ కమిషనర్కు జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ వినతి పత్రాన్ని అందజేశారు. గత ఏడాది జూలై నెలలో అప్పటికి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తనకు అనుకూలంగా ఉన్న 30 మంది ఇన్స్పెక్టర్కు వారు కోరిన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేసుకున్నారని తెలిపారు. అందుకోసం ఆయన స్వయంగా కేటీఆర్కు లేఖ రాశారని తెలిపారు. ఈ బదిలీలో కోట్లాది రూపాయలు చేతులు మాయారని ఆరోపించారు. ఎక్సైజ్ శాఖలో ఎన్నో ఏళ్లుగా బదిలీలు, ప్రమోషన్లు లేకుండా చాలా మంది ఇన్స్పెక్టర్లు ఆయా పోలీస్ స్టేషన్లలోనే విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోషం తీసుకొని గతంలో చేసిన బదిలీలను రద్దు చేసి న్యాయబద్ధంగా పోస్టింగ్ ఇవ్వాలని రాచల యుగేందర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో డిపార్ట్మెంట్లో గత అసెంబ్లీ ఎన్నికల ముందు అక్రమంగా చేపట్టిన ఇన్స్పెక్టర్ బదిలీలను రద్దు చేసి మరి పారదర్శకంగా అందరినీ కూడా అంటే జీరో సర్వీస్ కింద అందరినీ కూడా ఈరోజు బదిలీలు చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ బదిలీల నిషేధంలో ఉన్నప్పటికీ ఎన్నికల దృష్ట్యా కొద్దిమంది అధికారులను మాత్రమే ఈరోజు అప్పటి ప్రభుత్వం బదిలీ చేసింది. ఎందుకంటే ఇదో శ్రీనివాస్ గౌడ్ గారు ఆబ్కారీ శాఖ మంత్రి, ఆయన మంత్రిగా ఉండి కేటీఆర్ గారికి లెటర్ రాసిండ్రు, నా శాఖలో బదిలీలు చేయండి ఇంతమందిని.
ఎంత దుర్మార్గం. నిజంగా కూడా మొన్నటి వరకు శ్రీనివాస్ గౌడ్ గారు మేము మంచి ఒక మంత్రి అనుకున్నాం, మేము మంచి తెలివైన మంత్రి అనుకున్నాం, కానీ ఇంత బానిసలాగా ఉంటాడు అనుకోలే మేము. ఇంత బానిసనా మరి? అంటే ఒక మంత్రి ఉండి ఆయన మంత్రి శాఖలకు ఆయన మంత్రిత్వ శాఖకు బదిలీలు చేయాలంటే నిజంగా కేటీఆర్ గారు సిఫారు చేస్తే ఒక అర్థం ఉంటుంది, అయ్యా మీ ఎక్సైజ్ చేయాలని బదిలీ చేయాలని. ఈయన శాఖ బదిలీలకు కేటీఆర్ గారికి రాయడం ఏంటంటే లెటరు ఒక కేసీఆర్ గారు రాసిన అర్థం ఉంటుంది, ఒక సిఎస్ గారికో లేకుంటే సంబంధిత కమిషనర్ గారికి రాయాలో లేకుంటే ప్రిన్సిపల్ దగ్గరికి రాయాలి, కానీ ఒక కేటీఆర్ గారికి రాయడము నిజంగా ఇది ఒక అత్యంత దుర్మార్గమైనది. దీనిలో ఎంత చేతులు మారినామో కోట్ల రూపాయలు అర్థమవుతా ఉంది. దగ్గర ఒక 30 మంది కూడా ఇన్స్పెక్టర్లు బదిలీ చేసినట్లు మా దృష్టికి వచ్చింది. ఒక్క పోస్టింగ్కు 20 నుంచి 30 లక్షలు కూడా చేతులు మారినట్టు బయట ప్రచారం జరుగుతూ ఉంది. అంటే కీలకమైన పోస్టులు శంషాబాద్ కానీ మేడ్చల్ కానీ షాద్నగర్ కానీ ఇవన్నీ కూడా ఇంత కీలకమైన పోస్టులు ఒక్క పోస్టుకు 20 నుంచి 30 లక్షల వరకు ఈరోజు వసూలు చేసి ఈ యొక్క బదిలీలు కూడా చేపట్టినట్లు కూడా ఈరోజు మాకు కొన్ని వర్గాల ద్వారా సమాచారం అందింది. కాబట్టి ఈ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నారు. పరిమితికి మించి ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకునే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పరిమితికి మించి ఆటోలో ప్రయాణికులు ఎక్కించుకునే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. సికింద్రాబాద్లోని సెయింట్ ప్యాట్నిస్ సెంట్రల్ అండ్ స్కీస్ హై స్కూల్, సెయింట్ అండ్ ప్రావిన్స్ సెయింట్ మేరీ పాఠశాల వద్ద ఆటోలు నడుపుతున్న డ్రైవర్లకు గోపాలపురం ట్రాఫిక్ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. పరిమితికి మించి పాఠశాల విద్యార్థులను ఆటోలో ఎక్కించుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అసెంబ్లీ ఎదురుగా ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. సైఫాబాద్ నుంచి నాంపల్లి వైపు వెళ్తుండగా నిజాం క్లబ్ గేట్ ఎదురుగా ఆర్టీసీ బస్సు కింద పడి అక్కడికక్కడే చనిపోయాడు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి రంగారెడ్డి జిల్లా బండ్లగూడకు చెందిన శ్రీరాములుగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న సైఫాబాద్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి మార్చరికి తరలించారు. బస్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. గట్కేసర్ గురుకుల పాఠశాల ఆవరణంలో సంక్రాంతి ముగ్గుల పోటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలను ప్రోత్సహించారు. ఎమ్మెల్యే అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. మన గట్కేసర్ గురుకుల పాఠశాలలో పెద్ద ఎత్తున మన ఆంధ్రజ్యోతి ఏబిఎన్ తరఫున ముగ్గుల పోటీ పెట్టినందుకు వాళ్లకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అదే మాదిరిగా మా చైర్మన్ అమ్మ పావని జంగయ్య గారు మొత్తం స్పాన్సర్ కానీ ఖర్చులు కానీ భోజనాలు కానీ అన్ని కూడా రైతులు కానీ చైర్మన్ భోజనాలు కానీ రైతులు కానీ వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అదే మాదిరిగా మా కొండరెడ్డి చైర్మన్ కానీ మా పద్మజ కానీ మా అనురాధ మా సోదరిమణి కానీ వాళ్ళందరూ కూడా, అదే మాదిరిగా స్థానిక మా రవి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటే మన సంప్రదాయం, మనకు మంచిగా మన ఆడబిడ్డలకు మన ఆడపడుచులకు అందరికీ కూడా ఒక సంప్రదాయం, ఒక ముగ్గుల పోటీ, ముత్యాల ముగ్గుల పోటీ అనేది ప్రపంచంలోనే ఫేమస్. ఎందుకంటే మన తెలంగాణ, మన ఆంధ్రలో కానీ ఇది అంతా కూడా మన సంప్రదాయం. ఈరోజు సంక్రాంతి ముందు మంచిగా మన ఆడబిడ్డలకు అందరికీ కూడా కాలేజ్ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా మంచిగా ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇటువంటి సంప్రదాయం పండుగలు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ చేస్తున్నందుకు వాళ్ళకు కూడా రాధాకృష్ణకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. అయోధ్య శ్రీరాముడి దగ్గర నుండి వచ్చిన పూజిత అక్షింతలు, ఫోటో, కరపత్రం మూండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో ఇంటింటికి డివిజన్ కార్పొరేటర్ కొత్తం దీపికా నరేష్ అందజేశారు. ఈ సీతారామచంద్రుల అనుగ్రహం మన అందరిపై ఉండాలని కార్పొరేటర్ తెలిపారు. దేశమంతా రామామయం కావాలని కోరుకుంటూ ఈ నెల 22వ తేదీన అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామమందిరం ప్రారంభోత్సవం అవుతోందని కార్పొరేటర్ అన్నారు. ఈ శుభ సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజలందరూ ప్రత్యేక పూజలు చేసుకోవాలన్నారు. సాయంత్రం 5 రామజ్యోతులను వెలిగించి దీపావళి పండుగ జరుపుకోవాలని ఆమె కోరారు.
మేడ్చల్ జిల్లా శామీర్పేట మండల కేంద్రంలో ఈఎస్ఐ హాస్పిటల్కు ఇంటి యజమాని తాళం వేశారు. 22 నెలల నుంచి అద్దె ఇవ్వటం లేదని యజమాని వాపోయారు. 3 రోజుల నుండి ఈఎస్ఐ హాస్పిటల్కు పేషెంట్లు వచ్చిపోతున్నారు. ఇక ఈఎస్ఐ హాస్పిటల్కు తాళం వేయటం వల్ల పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇక సిఐటియు మండల కార్యదర్శి కిష్టప్ప ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో పేషెంట్లు, కార్మికులు, మహిళలు, సిఐటియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈఎస్ఐ డిస్పెన్సరీ బంద్ చేశారు అంటే ఎందుకు బంద్ చేశారనేది కూడా మనం కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. 2 సంవత్సరాలు సుమారు కొన్ని సంవత్సరాల నుంచి సుమారు 15 సంవత్సరాల నుంచి ఈఎస్ఐ డిస్పెన్సరీ నడుస్తుంది ఇక్కడ. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి ఈఎస్ఐ డిస్పెన్సరీకి కిరాయి చెల్లించడం లేదు 2 సంవత్సరాలది. అందువలన మేనేజ్మెంట్ ఈ బిల్డింగ్ ఓనర్ అన్ని డిపార్ట్మెంట్లో తిరిగి విసిగించేసి లాస్ట్కు డిస్పెన్సరీకి తాళం వేశాడు. మేము కూడా అతన్ని అడిగినాం. ఎందుకు ఆయన కూడా ఏం చెప్పడం అంటే 2 సంవత్సరాల నుంచి కిరాయి మాకు చెల్లింపు లేదు, అందుగురించే మేము లాక్ చేసినామని చెప్పాడు. మేము సిఐటియు మండల సెక్రటరీ నుంచి కార్మికుల తరఫున మేము మాట్లాడుతున్నాం. కామ్రేడ్స్, ఈఎస్ఐ మేనేజ్మెంట్ వెంటనే స్పందించి వీళ్ళకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించి ఈ ఈఎస్ఐ డిస్పెన్సరీని తెరిపించవలసిందిగా అధికారులను కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ డాక్టర్లు కూడా సరిగా రావడం లేదు. 2 డాక్టర్లు ఉన్నారు ఇక్కడ. ఒక్కొక్క రోజు 2 డాక్టర్లు కూడా రాకుండా ఇక్కడ వచ్చే పేషెంట్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుగురించి మేము డిమాండ్ చేస్తున్న మేనేజ్మెంట్ని కూడా సరైన డాక్టర్లు రావాలి, విధులు సరిగ్గా రావాలి. అదేవిధంగా ఇక్కడ ఎలాంటి నోటీస్ బోర్డు కూడా బయట లేదు. బయట రోడ్డు మీద కూడా ఈఎస్ఐ డిస్పెన్సరీకి ఉన్నదని బోర్డులు కూడా పంపించారు గవర్నమెంట్ నుంచి. మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం అలియాబాద్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బయర్ కంపెనీ సహకారంతో ప్రతిజ్ఞ చేసేందుకు షెడ్ని నిర్వహించారు. అలాగే ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ విషయాన్ని గ్రామ సర్పంచ్ కుమార్ యాదవ్కు విన్నపించడంతో వెంటనే స్పందించిన గురక కుమార్ యాదవ్ బేయర్ కంపెనీ వారితో సహకరించి నూతన షెడ్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బేయర్ కంపెనీకి సర్పంచ్ కుమార్ యాదవ్ కృతజ్ఞతలు తెలియజేశారు. మల్కాపేటలో ఉన్న బయర్ కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు మేము ఇక్కడ షెడ్ వేయాలని చెప్పడం జరిగింది. మా సార్ ఇట్లా ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ సార్ మరియు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అందరికీ కోరడం జరిగింది. మనం చెప్తే సరే అని చెప్పి ఇక్కడికి వచ్చి చూసి వేయించడం జరుగుతుంది. ఇంకా ఏమైనా ఉన్నా కూడా చేసే సమస్యలు ఏమున్నా